ఒకటి, మీరందరూ ఈ మధ్యాహ్న భోజనం పథకం కానీ అన్నీ చాలా క్లోజ్గా వాచ్ చేయాలి. ఇంకొకసారి కానీ కంప్లైంట్ వస్తే చాలా ఫర్మ్గా ఉంటుంది డిపార్ట్మెంట్ మీద. ఐ వాంట్ బి వెరీ క్లియర్. ఇప్పుడు మీకు అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ తగ్గించాం, అంతా సీనియారిటీ లిస్టులు కానీ అన్నీ ఫైనలైజ్ చేసాం. రెస్పాన్సిబిలిటీ మీది. ఇంకొకసారిగా నాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే మటుకు ఐ టేక్ ఫర్మ్ యాక్షన్. తర్వాత నన్ను అడగద్దాను. బాధ్యత మీది. ఎక్కడ నాణ్యత లేకపోతే కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మీరు మానిటర్ చేయాలి. రెండోది, ఉపాధ్యాయులు కూడా మనం టేస్ట్ చేయాలని పెట్టాం. అది చేస్తున్నారా లేదా మీరు మానిటర్ చేయాలి. ఎంఈఓగా మీరు మానిటర్ చేయాలి. రమణ, ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేయాలని మనం చెప్తున్నాం. ఎంఈఓలు మానిటర్ చేసుకోవాలి ఎవ్రీడే. డిఓలు కూడా మానిటర్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు పేరెంట్స్ ఫోన్ నెంబర్స్ అని మన దగ్గర ఉన్నాయా? ఇంకా 5 ఇయర్స్ స్టార్ట్ చేయండి. ఎవ్రీ వీక్ చేయండి. చేస్తే ఒక ఐడియా వస్తుంది మన క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. నాకు క్వాలిటీ కూడా ఒక ఐడియా వస్తుంది. చేసి నాకు ఫీడ్బ్యాక్ ఐవీఆర్ఎస్ ద్వారా మీరు తీసుకోండి ఆర్టీజీ నుంచి ఎవ్రీడే. అప్పుడు బై స్కూల్ మనం మొత్తం ట్రయాంగులేట్ చేయొచ్చు కదా. ట్రయాంగులేట్ చేసి మనం ఒక ఐడియా తీసుకుందాం. సార్, ఎండ్ ఆఫ్ ది డే ప్రతి పిల్లలు మన చిన్న ఇంట్లో కూతురులాగా కొడుకులాగా చూసుకోవాలి తప్ప వేరే రకంగా కాదు. థ్యాంక్ యూ. మీకు ఉంటాను సార్, వెళ్ళొస్తాను. బాయ్ నాన్న, బాగా చదవాలి. ఉంటాను తల్లి. మాస్టర్ గారు వెళ్ళొస్తానండి. మంచిదండి. ఉంటానమ్మా, వెళ్ళొస్తా తల్లి. ఉంటాను, కూర్చోండి. థ్యాంక్ యూ.